అందరికీ నమస్తే అండి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటే బీజేపీ పెద్దలకు అమితమైన ప్రేమ, చాలా ఇష్టం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటే. సో అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక పెద్ద సంస్థ మీద, అంటే ఆయనది కాదు, జగన్మోహన్ రెడ్డి గారిది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులది. సో జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులకు సంబంధించిన సంస్థ మీద నిన్న ఈరోజు ఐటీ రైడ్స్ జరిగాయి. స్టిల్ ఇప్పటికీ అదే చూస్తున్నా, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయంట. ఒక్క నిమిషం అదే చూస్తున్నా. సో ఇప్పటికీ కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ట్రాన్స్ఫార్మర్ల తయారీ కాంట్రాక్టు దానికే ఇచ్చారు, స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టు దానికే ఇచ్చారు. రైతులకు ఈ స్మార్ట్ మీటర్లను చూడండి, వ్యవసాయ అగ్రికల్చర్ మీటర్స్ ఏర్పాటు, ఆ కాంట్రాక్టు వాళ్ళకే ఇచ్చారు. విద్యుత్ కాంట్రాక్టులు చాలా వరకు ఆ కంపెనీకే వచ్చాయి. సో గతంలో వాళ్ళ షేర్ ప్రైస్ వేరు, ఇప్పుడు వాళ్ళ షేర్ ప్రైస్ వేరు. గతంలో వాళ్ళ ట్రాన్సాక్షన్స్ వేరు, ఇప్పుడు వాళ్ళ ట్రాన్సాక్షన్స్ వేరు. సో ఈ 4.5 ఏళ్లలో విపరీతంగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ పేరు మారుమోగింది. దాదాపుగా 92,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు వాళ్ళకి అప్పచెప్పారు అని ఈనాడులో ఒక 3-4 నెలల కిందట వార్త కూడా వచ్చింది. సో ఇది ఎందుకు జరిగింది? అసలు ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థకు ఎందుకు ఇన్ని ఇస్తున్నారు? అసలు ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ యాజ్ పర్ రూల్ ఆఫ్ లా ప్రకారం నడుస్తోందా? ఆదాయపు పన్ను సరిగ్గా కడుతుందా? ఏమైనా అంతర్గత లావాదేవీలు జరుగుతున్నాయా? ఏమైనా ఉల్లంఘనలు ఉన్నాయా? వాళ్ళ ఆదాయానికి తగ్గట్టు పన్ను ఉందా లేదా? ఇవన్నీ కూడా చూసే పనిలో కేంద్రం పడింది. ఇది ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. వైసీపీ పెద్దలకు బీజేపీ పెద్దలకు మంచి రిలేషన్స్ ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి. ఇది ఎవరు కాదనలేని వాస్తవం. సో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితమైన కంపెనీ ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్. కడప జిల్లాకు చెందిందే అది కూడా, ఆయన ఓనర్ కూడా. సో మరి ఆ సంస్థ మీద కేంద్ర ఐటీ శాఖ ఎందుకు నిఘా పెట్టింది? నిన్న ఈరోజు అటు హైదరాబాద్లో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఆఫీస్లోనూ, అలాగే ఇక్కడ కడపలో ఉన్న వర్క్ షెడ్లో కూడా అదే జరుగుతుందన్నమాట. సో షిరిడి సాయి కంపెనీ ఇల్లు, కార్యాలయాలు సోమవారం ఉదయం నుంచి మంగళవారం కూడా కడప శివారులోని పారిశ్రామిక వాడలో ఉన్న సంస్థకు చెందిన కర్మాగారం, హైదరాబాద్లోని కంపెనీ కార్యాలయంలో సైతం సోదాలు జరుగుతున్నాయి. నగరంలోని రిమ్స్ సమీపంలో కోట్ల రూపాయలు విలువైన 52 ఎకరాల ప్రభుత్వ భూమిని వైకాపా ప్రభుత్వం ఇటీవలే ఈ కంపెనీకి కట్టబెట్టిందంట. వేల కోట్ల విలువైన అనేక భారీ ప్రాజెక్టులతో పాటు రైతులకు వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు సమకూర్చే పనులను అప్పగించింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో అనతి కాలంలోనే సంస్థ ఆర్థికంగా బాగా ఎదిగింది. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ సోదాలు చేపట్టడం గమనార్హం. తనిఖీల సమయంలో ఐటీ అధికారులు పలు దస్త్రాలను పరిశీలిస్తున్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా పరిశీలన జరుగుతోంది. సో ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో ఐటీ వేట మొదలైందా? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన లావాదేవీల మీద, జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులకు సంబంధించిన లావాదేవీల మీద ఏమైనా కేంద్ర పెద్దలు నిఘా పెట్టారా అనే అనుమానాలు మొదలయ్యాయి. సో ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళు ఎంత ఎదిగారో ఆ ఎదిగిన ప్రతిదానికి లెక్క చూపించాలి. లెక్క చూపించకపోతే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తారు, లేదా దారిలోకైనా తెచ్చుకుంటారు. నాకు తెలిసి దారిలోకి తెచ్చుకుంటారు. బీజేపీ పెద్దలు ఇటువంటి ఐటీ రైట్స్ ఎందుకు చేయిస్తారంటే వాళ్ళ లోపాలు, వాళ్ళ బొక్కలు వెతికి వాళ్ళని దారిలోకి తెచ్చుకోవడానికి, ఎన్నికలకు ముందు వాళ్ళకి ఏదో తొలమో పలమో సమర్పించుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట ఇటువంటి ఐటీ రైట్స్. లేదా వాళ్ళ ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికో, లేదా వాళ్ళ అనుకూలులకు సహకరించడానికో ఇటువంటి వ్యవహారాలకు సరిపోతాయి కార్పొరేట్ కంపెనీలు. అందుకే సాధారణంగా ఐటీని, సిబిఐని, ఈడీని బీజేపీ పెద్దలు వినియోగిస్తారు. మరి ఇప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ను ఏ కోణంలో, ఏ కోవలో ఈ రైడింగ్ చేస్తున్నారనేది చూడాలి. థ్యాంక్ యూ.